మేము రోజుకి దాదాపు 50 మంది పేషెంట్లను చూస్తాం. అంటే నెలకి 1000 మందికి పైగా. నోటి క్యాన్సర్ పేషెంట్లలో 80-90% మంది పొగాకు నములుతున్న వాళ్లే. ఇది ముఖేష్ కథ. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమలాను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. దురదృష్టం కొద్దీ ముఖేష్ని కాపాడలేకపోయాం. అతని వయస్సు 24 ఏళ్లే. ఖైనీ, పాన్, గుట్కా, పాన్ మసాలా ఇవన్నీ ప్రాణాంతకం. ఇంతకుముందు ఎంతోమంది చెప్పారు, తర్వాత కూడా చాలామంది చెబుతారు. కానీ మళ్ళీ నేను చెబుతున్నా, మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. అన్న ఆడు డబ్బులు అడుగుతాడు కానీ నేను వెళ్ళిపోతున్నాను అన్న. ఏంట్రా? బాగున్నావన్నా? మాట్లాడగలన్నా? చెప్పు. ఓ అందుంటివన్నా? లేవురా, ఏం తేలేదు. చూడన్నా ఉంటే. అసలు లేవురా నా దగ్గర. ఒక 50 అన్న చూడన్నా. అసలు లేవురా స్వామి. ఒక 20 అన్న ఇవ్వన్నా, టీ తాగుతాను. అసలు లేవురా నా దగ్గర. చూడు జేబు కూడా లేదు, బయటకు వచ్చా. అసలు లేవురా నా దగ్గర. ఈ నా కొడుకు ఊరు వస్తే ప్రశాంతంగా ఉండడం లేదురా. ఏంట్రా, ఏమైంది? పిచ్చెక్కిపోతుందిరా. ఎవరు చూసినా నన్ను అసహ్యంగా చూస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదురా. కళ్ళు నరాలు పగిలిపోతున్నాయిరా. ఇప్పుడు ఏం చేయమంటావు? ఓ అన్నుంటే ఎవరా? క్యాష్ లేదు కానీ ఫోన్పే చేస్తా, తీసుకోపోయి వెళ్ళి. సరేనా? ఇప్పుడు ఎలా ఉన్నాడు రా? 2 నెలలు అవుతుందన్న. వాడు మళ్ళీ తిరిగి లేస్తాడు అనుకోలేదు. అంతా అయిపోయింది అనుకున్నాం. ఆలోపే వాడు లేచాడు.
వాడు మళ్ళీ అలా లేడు కదా. అంతా బాగానే ఉందన్న, మళ్ళీ ఇప్పుడు నువ్వు వచ్చావు. ఎలా ఉన్నావురా? బాగున్నా అన్న. ఆ రోజు నువ్వు నాతో రాకుండా సెమినార్కి వెళ్ళుంటే ఈరోజు ఇలా కాకుండా మరోలా ఉండేదిరా. ఏంట్రా బస్ స్టాండ్లో కూడా రాసేసుకుంటున్నావు? సెమినార్ ఉందన్న. సెమినార్ ఉందా? ఎన్నింటికి? 10ంటికి అన్న. అవునా, 10ంటికా? ఆగు. హలో, ఎక్కడున్నావు? అవునా, వస్తానా. సెమినార్ ఎన్నింటికన్నా? 10ంటికి అన్న. అవునా, చాలా టైం ఉందిరా. అలా బయటికి వెళ్దాంరా. సెమినార్ ఉందన్న నాకు. ఏం కాదు కదా, రారా. అవునన్న. నీ అమ్మ పద్దాక సెమినార్ అని వస్తారేంట్రా, వెళ్దాంపా. ఏమంటుందిరా నీ వదిన? బాగా చదువుకోమంటుంది అన్నయ్య. ఎప్పుడు చదివే కాదురా, అప్పుడప్పుడు బయటికి రా. పద్దాక చదువు అని వస్తావేంట్రా. అప్పుడప్పుడు బయటికి రా. సరే అన్న. సెమినార్కి ఇంకా టైం ఉందిలేరా. ఏంట్రా? పర్లేదుగా చెప్పు, ఏంటి? ఏం లేదన్నా. ఏం చెప్పరా, పర్లేదు. కలుస్తావా? వద్దన్నా. ఏం కాదురా, కాదు చెప్పు. సిగరెట్ కాలిస్తే చచ్చిపోర్రా, ఏదో సరదాగా. కలు, ఇదిగో. ఏమో తీసుకో. ఏం ఉండదురా. ఏం కాదు, ఏం కాదు. దానికేమవుతురా. ఎలా ఉందిరా? బాగుందన్న. బాగుంటుంది. అలాగే ఏముంది దీంట్లో? వాడిని చూడు, వాడు తాగేది డ్రగ్స్. వాడితో కొంచెం దూరంగా ఉన్నా, ఎప్పుడూ ఒకటి వెళ్ళకు. అందులో ఏముంటుందన్నా? దాని గురించి నీకు ఎందుకురా, వెళ్ళొద్దన్నాగా. సరే అన్న. అరే, సెమినార్ టైం అయిపోయింది. బొంగులే, సెమినారేగా, సెమిస్టర్ కాదుగా. ఓకే అన్న. సర్లే, పద వెళ్దాం. ఏంటి తమ్ముడు ఈ టైంలో ఒక్కడే వచ్చా? చల్లగా ఉంది కదన్న, సిగరెట్ తాగుదాని వచ్చాను. ఈ టైంలో సిగరెట్ ఏం కాదు సరే, కానీ ఇట్రా నా దగ్గర ఒకటి తీస్తాను. ఎలా ఉంది తమ్ముడు? స్వర్గంలో ఉన్నానన్న నేను.
మనిషి జీవితం మారిపోవాలంటే 1 సంవత్సరం, 1 నెల, 1 వారం అవసరం లేదు. 1 క్షణం చాలు.